హ్యాపీ మార్నింగ్, వెల్కమ్ టు సీతు వంటలు. ఈ రోజు లంచ్ మెనూ ఏంటి, స్నాక్స్ ఏంటి, డిన్నర్ ఏం తిన్నాం, ఇవన్నీ చూసేయాలనుకుంటున్నారా? డు వాచ్ ఇట్. ఒక్కరోజు క్యారీ బాక్స్లో లంచ్ పెట్టకపోతే ఇంత గొడవ చేస్తారా? రచ్చరచ్చ చేసేసారనమాట. ఎందుకంటే ఒక్కరోజు లేవలేక ఒక్కరోజు పెట్టకపోతే ఫుడ్ అసలు అడ్జస్ట్ చేసుకోరా. అందుకే క్విక్గా అయిపోయే వంటలు అయితే చేసేసానమాట. పన్నీర్ రైస్ అనమాట, చాలా ఈజీగా అయిపోతుంది వంట అయితే. అవును, పన్నీర్ రైస్తో మటన్ కాంబినేషన్ తింటే ఎంత బాగుంటుందో తెలుసా. అసలు వేడి వేడిగా ఆ పన్నీర్ రైస్ క్విక్గా అయిపోతుంది కదా. మటన్ కూడా క్విక్గా ఎలా చేసుకోవాలి, అసలు ఈ పన్నీర్ రైస్ ఎలా చేయాలి, ఇలాంటి డౌట్స్ అన్ని మీకు ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే బాక్సెస్కి ఇలాంటి రెసిపీస్ అయితే రెడీ చేసి మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. సో మీరైతే డోంట్ మిస్ అవుట్. అండ్ ఇంకోటి వచ్చి ఈవినింగ్ స్నాక్స్లోకి ఏం తిందాం అనుకుంటున్నారు? అసలు జున్ను, ఈ మధ్య జున్ను తిని చాలా రోజులు అయిపోయింది. అందుకే జున్ను తినాలనిపించి మా హస్బెండ్ని జున్ను తీసుకురామంటే బయట ఏదో జున్ను తీసుకొచ్చారు. కానీ జున్నులానే ఉంది, కానీ అది జున్ను అయితే కాదనే నా నమ్మకం అనమాట. ఇంకా నైట్ డిన్నర్ వచ్చి ఆర్గానిక్ పాలకూరను అయితే తీసుకున్నాను అనమాట. అంటే మందులు వేయకుండా పండిస్తారు కదా, అదైతే తీసుకున్నాను. పాలకూర చపాతీ, అంటే పాలకూర పప్పు చపాతీ కాంబినేషన్లో తిన్నాను అనమాట. చాలా బాగుంది. ఈ రోజు లంచ్ అండ్ డిన్నర్ అండ్ స్నాక్స్ కంప్లీట్ అయిపోయినాయి. బై బాయ్, గుడ్ నైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.